హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము సర్వర్ గురించి పూర్తిగా క్లారిటీగా తెలుసుకుందాం. సర్వర్ గురించి చెప్పుకోవడం అని చెప్పడం కంటే మీకు సాఫ్ట్వేర్ గురించి ఫుల్ డీటెయిల్స్ అది ఎలా పనిచేస్తుంది, సో అసలు ఏం జరుగుతుంది, సో సాఫ్ట్వేర్ ఏంది, ఒక మనిషిలాగా వర్క్ చేయడం ఏంటి అని డౌట్ ఉండొచ్చు వీళ్ళకి. అట్ ది సేమ్ టైం కస్టమర్స్ కొంతమంది, సార్ ఈ ఒక్క చిన్న చేంజ్ సార్, ఈ ఒక్కటి చేంజ్ చేయండి సార్ చాలు, దానికేంటి సార్ అంత అమౌంట్ అని అడుగుతూ ఉంటారు వాళ్ళకి. అట్ ది సేమ్ టైం ముఖ్యంగా ఒక సాఫ్ట్వేర్ని లైఫ్ లాంగ్ నడపాలి అనుకునేటువంటి లైఫ్ లాంగ్ అంటే ఐ మీన్ మీరు లైఫ్ టైం మా దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవాలనుకునే వాళ్ళకి. సో అండ్ ఆల్సో సాఫ్ట్వేర్లో ఎందుకు చాలా వరకు ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అని క్లారిటీ లేని వాళ్ళకి. అట్ ది సేమ్ టైం ఎంఎల్ఎం కంపెనీసు లేదంటే ఒక సాఫ్ట్వేరు తీసుకున్న తర్వాత ఆ ప్రాజెక్ట్ ఎందుకు పూర్తిగా కొలాప్స్ అయిపోతుంది, ఏ తప్పు చేసినప్పుడు మనము ఆ యొక్క ప్రాజెక్ట్ని పోగొట్టుకుంటాము, అంటే ఆ సాఫ్ట్వేర్ పోగొట్టుకుంటాము. ఒక ఎంఎల్ఎం కంపెనీ ఆర్ డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీ ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీ, సో ఎందుకు సాఫ్ట్వేర్ ప్రాబ్లం వచ్చి పోతుంది, ఆ కంపెనీ పూర్తిగా తీసేయబడుతుంది, ఎందుకు ఆ కంపెనీ స్టాప్ అయిపోతుంది, వీటికన్నిటికీ సర్వర్ నుంచి వచ్చేటువంటి ప్రాబ్లమ్స్, ఇది ఎలా పనిచేస్తుంది, దీని యొక్క ఛార్జెస్ ఏ విధంగా ఉంటాయి, అట్ ది సేమ్ టైం అసలు ఏం జరుగుతున్నది ఈ యొక్క ప్రొసీజర్లో అనే దానికి మొత్తం కూడా మీకు ఈరోజు ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుందండి. సో ఇంకా లేట్ చేయకుండా మనము ఈ యొక్క టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో ఈ యొక్క మొత్తం డిస్కషన్ మీరు తెలుసుకునే ముందు, దీని గురించి మొత్తం తెలుసుకునే ముందు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా సాఫ్ట్వేర్లో ఇప్పుడిప్పుడే కొత్తగా ఎంటర్ అవుతున్న వాళ్ళు, అట్ ది సేమ్ టైం కస్టమర్స్ అయినా, లేదంటే ఎంఎల్ఎం కంపెనీకి సాఫ్ట్వేర్ కొనిన వాళ్ళైనా, లేదంటే ఇంకెవరైనా క్లౌడ్లో పనిచేసేటువంటి సాఫ్ట్వేర్ ఎవరు కొన్నా, ఏ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ కొన్నా, ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ ఒకటే కాదు, క్లౌడ్లో పనిచేసేటువంటివి అంటే నెట్లో పనిచేస్తుంది, నెట్ ఉంటేనే పనిచేస్తాయి అన్నమాట. ఆ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్లు ఎవరు కొనున్నా, సో మీకు మన దగ్గర కొనున్నా లేదంటే వేరే వాళ్ళ దగ్గర కొనున్నా మీ ఇష్టం. మీరు ఏ విధంగా అయినా సాఫ్ట్వేర్ సర్వీస్ నుంచి మీరు ఒక సర్వీస్ అనేది తీసుకుంటున్నప్పుడు మీరు ఈ యొక్క వీడియోని చూసినట్లయితే మీకు ఒక పూర్తి క్లారిటీ అనేది వస్తుంది, మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది, కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. సో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ సాఫ్ట్వేర్ అనేది ఏ విధంగా డెవలప్ అవుతుందంటే, ఫస్ట్ ఎవరుంటారు ఇక్కడ, డెవలపర్ ఉంటాడు. ఈ యొక్క డెవలపర్ ఏం చేస్తారంటే దీనికి కావాల్సినటువంటి కొన్ని టూల్స్ ఉంటాయి. సో ఒక్కొక్కరు ఒక్కొక్క టూల్స్ యూజ్ చేస్తుంటారో ఆ యొక్క యాప్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. వాళ్ళు ఏదైతే కోడింగ్ బిల్డ్ చేస్తున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, వాళ్ళు దేనికోసం అయితే బిల్డ్ చేస్తున్నారో దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వాళ్ళకి ఏ లాంగ్వేజ్ వచ్చి ఉంటుంది, వాళ్ళు ఏది వాడతారో ఇవన్నీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కానీ ఏది ఎలా వాడినా ఈ ప్రొసీజర్ మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది దాంట్లో. ఓకేనా? సో చూద్దాం. ఇప్పుడు డెవలపర్ ఏం చేస్తాడు, కోడింగ్ డెవలప్ చేసిన తర్వాత దానికి ఏమేమి టూల్స్ వాడాలనో, టెంప్లెట్స్ అండ్ ఆల్సో డిజైనింగ్స్ ఎట్లా ఉండాలా, ఫ్రేమ్ వర్క్ ఎలా, ఏ విధంగా లుకింగ్ స్టైల్ ఎలా ఉండాలా, కోడింగ్ అనేది ఎలా స్ట్రాంగ్గా బిల్డ్ చేసిన తర్వాత దానికి పాస్వర్డ్లు మొత్తం ఏ టు జెడ్ మొత్తం ఏం చేస్తాడంటే డెవలప్ చేసిన తర్వాత దాన్ని ఎక్కడ పెడతాడంటే డేటాబేస్ ఆర్ స్టోరేజ్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఇంత చిన్న పిల్లలకు చెప్పినట్టు ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా మంది కస్టమర్స్ నాకు కాల్ చేస్తారు, సార్ ఎందుకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేదంటే వేరే వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ కొనేసి ఆ సాఫ్ట్వేర్ వల్ల వాళ్ళకి ప్రాబ్లమ్స్ వచ్చి నాకు కాల్ చేసి నాతో మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళకి అర్థం కాదు. సో వాళ్ళకందరికీ ఈ వీడియో చాలా చాలా ఉపయోగపడుతుందని ఇంత క్లారిటీగా ప్రతి ఒక్కరికి పిన్ టు పిన్ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ముఖ్యంగా మీకు సాఫ్ట్వేర్లో మీకు ట్రైనింగ్ ఇస్తారు కదా, కోడింగ్ నేర్చుకునేటప్పుడు మీరు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అవడానికి, అప్పుడు కూడా ఇంత క్లారిటీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయరు. అంత క్లారిటీగా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏ విధంగా ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలా, సో ఏ విధంగా మనము అవుట్పుట్ అనేది కస్టమర్కి కరెక్ట్గా ఇవ్వాలా, కస్టమర్ అర్థం చేసుకోవాల్సినటువంటివి ఏంటని ఇంకా బాగా క్లారిటీగా చూస్తారు. ఓకే, సో దయచేసి కూడా మళ్ళీ చెప్తున్నా, ఒక కంపెనీని నడపాలంటే ఒక కంపెనీ ఫౌండర్కి ఉండవలసినటువంటి క్వాలిటీస్లో ఫస్ట్ క్వాలిటీ లెర్నింగ్. నేర్చుకునే తత్వం లేనప్పుడు
ఆ యొక్క పర్సన్ లైఫ్లో ఒక కంపెనీని ఎలా నడుపుతాడు? సో నేర్చుకునే తత్వం లేని వాళ్ళు అసలు పనికిరారు నాకు తెలిసినంత వరకు. ఇంకా వాళ్ళ గురించి ఆలోచించడం బెస్ట్. ఇలా స్ట్రైట్గా మాట్లాడుతున్నాను అనుకోవద్దండి. ఇది 100% నిజం. అంటే ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే ఈ వీడియోలో పూర్తిగా చూడు. 5 నిమిషాలు అయింది ఇప్పటికి. సో ఈ యొక్క 5 నిమిషాలలో ఓపికతో ఈ యొక్క వీడియో చాలా ఉపయోగపడుతుంది కదా, ఎన్నో వీడియోలు చూస్తుంటావు, ఇవన్నీ పూర్తిగా చూడాలి నువ్వు. చూస్తేనే నీకు ఒక అవగాహన అనేది వస్తుంది, లెర్నింగ్ అనేది బాగా పెరుగుతుంది. ఒక కంపెనీ ఫౌండర్గా రేపు ఒక 10 కంపెనీలకు అధినేత అవుతావు, అంతకంటే ఎక్కువ అవుతావు, బెస్ట్ పర్సన్గా తయారవుతావు. సో ఫస్ట్ క్వాలిటీ లెర్నింగ్ బాగా చూసి ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా నేర్చుకోండి. మళ్ళీ కాల్ చేసి డెవలపర్స్ని లేదంటే నన్ను లేదంటే వేరే వాళ్ళ దగ్గర సాఫ్ట్వేర్ తీసుకుంటే వాళ్ళని తల తినాకండి, కస్టమర్స్ని చెప్తున్నాను నేను. సో ముఖ్యంగా నేర్చుకునే వాళ్ళైతే కూడా ఈ వీడియో చూడండి. సో డెవలపర్ ఏం చేస్తారంటే డెవలప్ చేసిన తర్వాత దాన్ని ఒక దగ్గర పొందుపరుస్తారు కదా, దాన్నే డేటాబేస్ లేదా స్టోరేజ్. డేటాబేస్ అంటే ఎస్క్యూఎల్, వరాకల్ అని చెప్పేసి అంటారు కదా, అది అనమాట. సో ఏ డేటాబేసు ఏదో ఒక డేటాబేస్ అనేది వాడుతుంటారు, మొత్తానికి డేటాబేస్ స్టోరేజ్. ఎక్కడ స్టోరేజ్ అవుతుందంటే అంటే వాళ్ళకంటూ ఒక ఎస్క్యూఎల్ కానీ వరాకల్ కానీ ఉంటాయి. సో దాంట్లో ఈ యొక్క డేటా మొత్తం డెవలప్ చేసిన దాన్ని దీంట్లోనే పెట్టుకొని ఉంటాడు. సో ఈ ఫంక్షన్ అనేది ఇక్కడ పెట్టినటువంటి ఫంక్షన్ మొత్తం కోడింగ్ మొత్తం A to Z ఇది వర్క్ అవ్వాలి కదా. ఈ వర్క్ అవ్వడానికే సపోర్ట్ చేసేదే సర్వరు. ఇక్కడ నుంచి దీనికి సర్వర్కి ఇస్తారు. ఈ సర్వర్ ఏం చేస్తుంది అంటే, సో ఈ సర్వర్లో కూడా దీన్ని పొందుపరచడానికి చాలా ప్రొసీజర్ ఉంటుంది. దీనికి మనము నేర్పించాల్సింది వస్తుంది అనమాట. దీని ద్వారా నువ్వు ఇలా పని చేయి, ఇలా చేస్తే ఇలా అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి దీనికి మనం కోడింగ్ ద్వారా ఇచ్చినప్పుడు దీనికి ఆల్రెడీ ఇట్లా అవుట్పుట్ రావాలని చెప్పేసి దీనికి ఆల్రెడీ ఇచ్చేసి ఉంటాం కాబట్టి కోడింగ్ ద్వారా ఇది కరెక్ట్గా ఈ ఫంక్షన్ అనేది వర్క్ అవుతూ ఉంటుంది. అంటే లైక్ ఇది ఒక ప్రాణం లాంటిది. సో ఈరోజు మనము బైక్కి పెట్రోల్ పోస్తే బైక్ వెళ్తుంది. సో అదేవిధంగా మనిషి ప్రాణం ఉంటేనే, సో మనం ఈరోజు నేను మాట్లాడుతున్నట్టు నాకు ప్రాణం ఉన్నట్టే కదా, అట్లా ప్రతి ఒక్క దానికి ఒక సర్వైవల్ అంటే ఒక జీవం ఉండాలి. అంటే సాఫ్ట్వేర్లో కూడా అది వర్క్ అవ్వడానికి పనిచేసేదే సర్వర్. చాలా చాలా ఇంపార్టెంట్ ఈ యొక్క సర్వర్ గురించి అంతా నేర్చుకున్నా తక్కువే అని చెప్పేసి నేను చెప్తాను. సో ఎందుకంటే అది ఏ మూమెంట్లో ఎలా వస్తుంది ఏం కథ అని చెప్పేసి పూర్తి క్లారిటీ అనేది ఉండదు. సర్వర్ మీన్స్ సర్వర్ కంపెనీ వాళ్ళు కూడా అని చెప్పేసి అనుకోండి. సర్వర్ కంపెనీ సర్వర్ అనేది వచ్చేసి డేటాబేస్ కానీ సర్వర్ కానీ తర్వాత ఇక్కడ ఇచ్చేటువంటి డొమైన్ కానీ దీన్ని డెవలప్ చేసేటువంటి వాళ్ళకి ఓన్ అంటే వాళ్ళ కంపెనీది అయి ఉండవు. వీళ్ళు కూడా దీనికి టూల్స్ ఏమేమి వాడతారు, డేటాబేసు, సర్వరు, డొమైన్ ఖచ్చితంగా వాడాల్సిందే, తప్పదు. ఓకేనా. సో ఇవి టూల్స్ అనమాట. రిమైనింగ్ అంతా మనమే బిల్డ్ చేస్తాం, కోడింగ్లు ఇవన్నీ ఫ్రేమ్వర్క్లు డిజైనింగ్లు మొత్తం ఇవి మూడింటిని యూజ్ చేసి. సో ఇప్పుడు చూద్దాం ఈ సర్వరు ఏం చేస్తుంది, ఫంక్షన్ బాగా వర్క్ అయ్యేలాగా చేసి కస్టమర్ అవుట్పుట్ మీన్ కస్టమర్కి సరైన అవుట్పుట్ అనేది ఇస్తుంది. ఈ అవుట్పుట్ చూసిన తర్వాత నేను కస్టమర్కి ఈ సాఫ్ట్వేర్ని అందజేస్తాను. ఈ యొక్క కస్టమరు డెవలపర్కి లింక్లో ఉంటాడు, తనకి ఏం డౌట్లు ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు. ఈ సర్కిల్ అనేది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ సర్కిల్లో కస్టమర్ ఎప్పుడు కన్ఫ్యూజ్ అవుతాడు, డెవలపర్ చేసేటువంటి మిస్టేక్స్ ఏంటి, సో కస్టమర్ తెలుసుకోవాల్సింది ఏంటి, డెవలపర్ తెలుసుకోవాల్సింది ఏంటి, ముఖ్యంగా సాఫ్ట్వేర్ గురించి నేర్చుకునే వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటి, ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వస్తాయి చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ ప్రాబ్లం ఏ టైప్లో వస్తుంది అంటే, ఒక డెవలపర్గా పర్ఫెక్ట్గా రెడీ చేసిన తర్వాత బాగా టెస్టింగ్ చేసిన తర్వాతనే మనం కస్టమర్కి ఇస్తాం, బాగుంటుంది. తర్వాత నెక్స్ట్ టైం నుంచి కస్టమర్ ఏం చేస్తాడంటే ఒక 10 రోజులకో ఒక 20 రోజులకో, సార్ నాకు ఒక ఆప్షన్ ఎక్స్ట్రా కావాలా, సో లేదంటే మాకు ఒక ప్యాకేజ్ మారుస్తున్నాను, లేదంటే ఏదో ఒక చేంజెస్ అనేది తీసుకొని వచ్చినప్పుడు ఆ యొక్క ఆప్షన్ ఏదైతే తీసుకొని వచ్చాడో ఆ ఆప్షను ఈ సర్వర్లో వర్కౌట్ అవుతుందా అవ్వదా అని చెప్పేసి ఖచ్చితంగా డెవలపర్గా చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ డెవలపర్కి ఉంటుంది.
సో ఈ సర్వర్ మనము స్టార్టింగ్లో కొనేటప్పుడే ఈ సర్వరు ఎంత జీబీకి సపోర్ట్ చేస్తుంది, ఎంతగా ఏ టైప్ ఆఫ్ ఫంక్షన్స్కి ఇది యూజ్ అవుతుంది అని చెప్పేసి దాని మీద డిపెండ్ అయ్యే దీని కాస్ట్ ఉంటుంది. సో ఇది తక్కువ ఉనిందంటే అది ఓన్లీ టెంప్లెట్ వరకు, ఓన్లీ వెబ్సైట్ వరకు పనిచేస్తుంది. ఎక్కువగా ఫంక్షన్కి సపోర్ట్ చేస్తున్నది అంటే అది ఖచ్చితంగా హై సర్వర్ అయి ఉంటుంది. చాలా టైప్ ఆఫ్ ఫీచర్స్ దాంట్లో ఉంటాయి. సో కాబట్టే ఈ సర్వర్ అనేది పెద్దగా మంచి సర్వర్ని, మంచి క్వాలిటీ సర్వర్ని యూజ్ చేయమని చెప్తూ ఉంటారు. సో మంచి క్వాలిటీ సర్వర్ యూజ్ చేస్తున్నామంటే నెక్స్ట్ టైం నుంచి ఏది చెప్పినా కూడా దానికి కూడా సపోర్ట్ చేసేలాగా ఉంటుంది. సో సింపుల్గా చెప్తాను. ఈరోజు స్టార్టింగ్లో ఒక డెవలపర్ ఏం చేశాడంటే సింపుల్గా ఒక సర్వర్ తీసుకొచ్చాడు, మొత్తం కోడింగ్ అంతా బిల్డ్ చేసి ఇచ్చేసాడు. రెండో రోజు ఏం చేసిందంటే గేట్వే సిస్టమ్ కావాలి సార్ అని చెప్పేసి అడిగాడు. ఎవరు? కస్టమరు డెవలపర్ని అడిగాడు, గేట్వే సిస్టమ్ కావాలి సార్ అని చెప్పేసి. అడిగినప్పుడు ఈ సర్వరు గేట్వే సిస్టమ్కి సపోర్ట్ చేస్తుందా చేయదా? సో చేయకపోయింది అనుకో ఖచ్చితంగా సర్వర్ అనేది చేంజ్ చేయవలసిందే. ఏం చేయాలి? చేంజ్ చేసుకోవాలి. చేంజ్ చేసుకునేటప్పుడు కస్టమర్ ఏమో మన దగ్గర జస్ట్ ఓన్లీ గేట్వే సిస్టమ్ యాడ్ చేయడం దానా సార్ అని చెప్పేసి అనుకుంటాడు. కానీ ఈ సర్వరు దానికి సపోర్ట్ చేస్తుందా చేయదా, ఈ సర్వర్ తీసేసి ఇంకొక సర్వర్ వెయ్యాలి కదా అనేటువంటి లోపల వర్క్ కస్టమర్కి అర్థం కాదు. దానివల్ల సాఫ్ట్వేర్ వాళ్ళు ఏం చేస్తారంటే దీంతో ఇంక్లూడ్ చేసి సర్వర్ మార్చేట్టుకుంటే ఆ కాస్ట్ని బట్టి చెప్తారు. పెద్ద ప్రొసీజర్ అడుగున్నామనుకో సర్వర్ కూడా చేంజ్ చేసుకుని చేయాలి కదా, దీన్ని సపోర్ట్ చేయదు కదా అని చెప్పేసి డెవలపర్కి ఆల్రెడీ ఐడియా ఉంటుంది, ఖచ్చితంగా ఐడియా ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్ని కస్టమర్కి చెప్పలేక చాలామంది డెవలపర్లు ఏం చేస్తారంటే కస్టమర్ని మోసం చేస్తారు. మోసం అంటే ఏంది? చెప్పకుండా సైలెంట్ అయిపోవడమో, లేదంటే ఫోన్ లిఫ్ట్ చేయకుండా పోవడమో, వదిలేయడమో చేస్తారు. ఎందుకంటే మీరేమో చిన్న వర్క్ లా ఫీల్ అవుతారు, ఏడు లోపల చూస్తే పెద్ద పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. దాన్ని తాను వచ్చేసి మీకు చెప్తే మీరు నమ్మరు దాన్ని, ఇంకా పోతుంది అనమాట. అర్థమైందే? సో ఇంకొకటి తర్వాత సార్ మరి దీన్ని చేంజ్ చేసుకునేటువంటి ఏ విధంగా ఉంటుంది సార్ అని చెప్తే నాకు తెలిసినంత వరకు ఈ వీడియో 2025 సో మే నెల లాస్ట్లో చేస్తున్నాను. మీరు ఏ సంవత్సరంలో చూస్తారో ఎప్పుడు చూస్తారో నాకు తెలియదు. ఆ సమయంలో సర్వర్ కాస్ట్ అయితే మారచ్చు. ఇప్పుడైతే నంబర్ 1 సర్వర్ అంటే నంబర్ కేటగిరీ వైజ్గా ఫస్ట్ కేటగిరీలో ఉన్నటువంటి సర్వర్స్ కూడా చాలా టైప్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. అందులో మేమైతే హోస్ట్ ఇంజర్ సర్వర్ యూజ్ చేస్తాం. హోస్ట్ ఇంజర్లో అన్ని రకాల ఫీచర్స్ ఉన్నటువంటి సర్వరు స్టార్టింగే ఒక 15,000 నుంచి స్టార్ట్ అవుతుంది. మంచి క్వాలిటీ సర్వరు 7,000 నుంచి కూడా స్టార్ట్ అయ్యే సర్వర్లు ఉంటాయి. అవి కొద్దిగా సర్వీస్ అనేది తక్కువ. అంతకంటే బెటర్ దెన్గా అన్ని రకాలుగా మనం యూస్ అయ్యే విధంగా ఉండాలంటే 30,000 40,000 ఫీచర్స్తో సర్వర్ కంపెనీ వాళ్ళకి మనం రిక్వెస్ట్ పెట్టుకొని మనం వాళ్ళతో మాట్లాడుతూ ఫాలోఅప్ చేయవలసింది ఉంటుంది అన్నమాట డెవలపర్గా. సో ఇప్పుడు తర్వాత ఈ ప్రాబ్లం అయితే అర్థమైంది కదా. ఫస్ట్ ప్రాబ్లం ఇది. ఇప్పుడు మనం ఏదైనా కస్టమర్ నుంచి మళ్ళీ ఎక్స్ట్రాగా అడిగినప్పుడు, కస్టమర్ అనేవాడు ఎక్స్ట్రాగా అడిగినప్పుడు ఈ సర్వర్ సపోర్ట్ చేయకపోతే గేట్వే సిస్టమ్ యాడ్ చేయడానికేమో జస్ట్ ఒక 5,000 3,000 తీసుకుంటాం అనుకో. కానీ ఇక్కడ సర్వరే మార్చాల్సేటువంటి సిచ్యువేషన్ వస్తే దానికి ఎక్కువ కాస్ట్ అవుతుంది కదా. సర్వరు స్టార్టింగ్ ఇంత ప్రైస్ ఉన్నప్పుడు దానికి మంచి క్వాలిటీ సర్వర్ 30,000 40,000 నుంచి పెద్ద పెద్ద కంపెనీలకు వాడుతుంటారు. సర్వర్ కాస్టే 30,000 40,000 అయ్యేలాగా ఉంటుంది పెద్ద సర్వర్లు చెప్పేది నేను. సో మంచి కేటగిరీ వైజ్గా ఇప్పుడు సర్వర్లు వచ్చేసి మీకు బయట మార్కెట్లో 1,000 రూపాయలకి 2,000కి 3,000కి దొరికేటివి కూడా ఉంటాయి. కాకపోతే కేటగిరీ వైజ్ ఉంటుంది. ఇది ఏ గ్రేడ్ బి గ్రేడ్ అన్నట్టు, లేదంటే మంచి క్వాలిటీ సర్వర్ అన్నట్టు. లో కాస్ట్ సర్వర్లు వచ్చేసి అవి సరిగా పని చేయవు, అవి ఎక్కువగా సపోర్ట్ కూడా చేయవు. అవి మహా అంటే ఒక 10 జీబీకి సపోర్ట్ చేసేటువంటి సర్వర్లు కూడా ఉంటాయి, లేదంటే దాని ఫీచర్స్ కింద నీట్గా ఉంటుంది. సో కాబట్టి సర్వర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అన్ని విధాలుగా సపోర్ట్ చేసేది వచ్చేసి 30,000 నుంచి ఉన్నాయి. ఆ సర్వర్లు వచ్చేసి అన్నిటికీ సపోర్ట్ చేస్తున్నాయి. సో నేను ప్రాక్టికల్గా చూస్తున్నాను కాబట్టి ఓకేనా. సో దాంతకంటే తక్కువగా ఉన్నట్టు కొన్నిటికి సపోర్ట్ చేయడం లేదు, మార్చుకోవాల్సింది వస్తున్నది ప్రెజెంట్ అయితే. మీరు ఫ్యూచర్లో ఒక 5 ఏళ్ల తర్వాత ఇంకా మారొచ్చాము మేబీ. సో ఇదైతే ఫస్ట్ ప్రాబ్లం అర్థమైంది కదా. రెండో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు
ఏదైనా రెండోసారి చేంజ్ చేసేటప్పుడు డెవలపర్స్ చేసేటువంటి మిస్టేక్ ఏంటంటే, ఇప్పుడు ఒక బిజినెస్ ప్లాన్ అనేది చేంజ్ చేశారు. ఎవరో కస్టమరు ఫస్ట్‌లో ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ కాకుండా దాంట్లోనే ఎక్స్‌ట్రాగా యాడ్ చేశాడు. లేదంటే దాన్ని తీసేసి ఇంకొకటి పెట్టాలి సార్ అన్నాడనుకో, వీళ్ళేం చేస్తారంటే సేమ్ కోడింగ్ లేనే ఆ వాల్యూస్ మార్చి ఇచ్చేస్తారు. జస్ట్ ఇప్పుడు లెఫ్ట్ రైట్ మ్యాచ్ అయితే ఒక 500 వస్తుంది సార్ అని చెప్పేసి ఉండింది అనుకో ఓల్డ్ ప్లాన్లో, ఈసారి 300 రావాలి సార్ అని చెప్పేసి కస్టమర్ చెప్పినాడు అనుకో, వీళ్ళు ఏం చేస్తారంటే డెవలపర్లు అక్కడక్కడ ప్లేసులకి వెళ్ళి దాని వాల్యూస్ మార్చేస్తారు. మార్చేసి ఇన్పుట్ అనేది దీనికి సర్వర్కి ఇస్తారు. ఇచ్చినప్పుడు అది సమ్ టైమ్స్ కరెక్ట్గా పనిచేస్తుంది, సమ్ టైమ్స్ కరెక్ట్గా పనిచేయదు. లేదంటే సగం ఐడీలకేమో కరెక్ట్గా వస్తుంటుంది, సగం ఐడీలకేమో కరెక్ట్గా రాదు. అప్పుడు ఏం జరుగుంటుందంటే అక్కడ సర్వరు ఆల్రెడీ ఓల్డ్ డేటాబేస్లో ఇచ్చినటువంటి దానికి అలవాటు పడిపోయింది అది. సో నువ్వు ఇక్కడ డిలీట్ చేసి ఉండొచ్చేమో మేబీ, కానీ ఈ యొక్క ఫంక్షన్లో ఇది అలవాటు పడి ఉంటుంది కాబట్టి ఇక్కడ సర్వర్ కంపెనీ అని చెప్పేసి స్టార్టింగ్ లేని నేను చెప్పాను. సర్వర్ కంపెనీ అంటే వీళ్ళ దగ్గర అంత డేటాబేస్కి సపోర్ట్ చేస్తున్నాం, ఏ విధంగా ఇస్తున్నాం అని చెప్పేసి వీళ్ళకి కూడా దీంట్లో దాన్ని అమర్చేటప్పుడు దీనికి కూడా దాని ఇది అనేది రెండు మెర్జ్ అయి ఉంటాయి కాబట్టి ఇక్కడ డిలీట్ చేసినంత మాత్రాన దీంట్లో ఉంటుంది. సో ఈ తప్పు మాత్రం డెవలపర్గా ఎట్టి పరిస్థితిలోనూ చేయకూడదు. ముఖ్యంగా మంచి టర్న్ ఓవర్ వస్తున్నటువంటి కంపెనీలకి ఈ తప్పు మాత్రం ఎప్పుడూ చేయకూడదు డెవలపర్. మరి ఏం చేయాలి సార్ అంటే డెవలపరు టోటల్ ఏదైనా పెద్దగా చేంజెస్ ఏదైనా వస్తే టోటల్ దాన్ని అంటే డేటాబేస్ అట్లాగే ఉంటుంది, ఐడీలు ఉంటాయి, ఇవి ఉంటాయి, కోడింగ్ మొత్తటాన్ని ఎరైజ్ చేసి కొత్తగా మళ్ళీ కోడింగ్ అనేది చెయ్యాలి. చేసినప్పుడు మాత్రం చేసి మన దగ్గర నుంచి ప్రాపర్గా చూసుకొని తర్వాత సర్వర్ వైపు నుంచి కూడా కరెక్ట్గా ఉండాదా లేదా చూసుకొని టెస్టింగ్ అనేది చేసి తర్వాత ఇవ్వాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితిలోనూ ఓల్డ్ కోడింగ్ని మాత్రం మాడిఫై చేసి మాత్రం ఇవ్వకూడదు. ఎప్పుడు చిన్నగా ఏదో చిన్న చేంజెస్ ఉంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరూ న్యూస్ వెళ్తూ ఉంటారు, అదొకటి అనుకో, న్యూస్ వెళ్ళేది వచ్చేసి చిన్నది, అది పెద్దగా యూజ్ కాదు. టోటల్ కోడింగ్ ప్లాన్కే ప్రాబ్లం వచ్చేలాగా టోటల్ ప్లాన్కే మెయిన్ కారణంగా ఉండిందంటే అది ఖచ్చితంగా టోటల్ కోడింగ్ని రీకోడింగ్ చేసి మొత్తం డిలీట్ చేసి మళ్ళీ మనం రీకోడింగ్ చేసి డేటాబేస్ మాత్రం అదే ఇవ్వాలి, కోడింగ్ మాత్రం ఖచ్చితంగా మార్చాల్సి వస్తుంది. లేదంటే ఈ సర్వరు మనం ఇచ్చినటువంటి ఇది సరిగా వర్క్ అవ్వక ఆ యొక్క రిజల్ట్ అనేది రాదు. క్లారిటీ వచ్చిందా? రిజల్ట్ అనేది షో చెయ్యదు. లేదంటే ఏడో ఒక దగ్గర మిస్టేక్ చూపిస్తుంది. సగం మందికి సపరేట్గా, సగం మంది సపరేట్గా వస్తుంది. ఇది చాలా లెంతీ ప్రాసెస్ ఉంటుంది. ఓకేనా? సో లెంతీ ప్రాసెస్ అంటే అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బైనరీ ఇన్కమ్ వచ్చేసి 500 సార్, అది 300 చేసినాం సార్ అంటాడు అనుకో ఎవరైనా. ఈ 300 అనేది జస్ట్ మ్యాచ్ అయితే సరిపోద్ది కదా అని చెప్పేసి అనుకుంటావు. అది ఎక్కడెక్కడ షో చేస్తుంది? అడ్మిన్ సైడ్ నుంచి ఆ టోటల్ ప్లాన్ కాడ అక్కడ ప్రతి ఒక్క ఎన్ని మ్యాచ్ చేసి ఉండదు అని చెప్పేసి అక్కడ షో చేస్తుంది. కస్టమర్ సైడ్ నుంచి షో చేస్తుంది. అట్ ది సేమ్ టైం కస్టమర్ డేట్ వైజ్గా 2-3 దిక్కల్లో తనకి షో చేస్తూ ఉంటుంది. 2-3 దిక్కలు అంటే డాష్ బోర్డులో షో చేస్తుందా, తర్వాత లోపల దాని యొక్క హిస్టరీ కార్డ్ షో చేస్తుందా, తర్వాత రిక్వెస్ట్ పెట్టినప్పుడు ఎన్ని పేర్స్ వచ్చినాయి అని చెప్పేసి కూడా అక్కడ కూడా షో చేస్తుంది. రకరకాలుగా ఒక్కొక్క దిక్కడ షో చేస్తూ ఉంటుంది. ఇవన్నీ కోడింగ్ కదా. సో అప్పుడు మనం ఒక దిక్కడ మాత్రం జస్ట్ వాల్యూస్ మాత్రం చేంజ్ చేసి ఉంటే ఆ కోడింగ్లో మనం ఎక్కడో ఒక దిక్కడ మిస్టేక్ చేస్తాం, ఖచ్చితంగా చేసేస్తాం. సో బాగా అలవాటు పడిన వాళ్ళు అయితే ఎక్కడెక్కడ చేంజ్ చేయాలనో తెలుస్తుంది. అలవాటు లేని వాళ్ళు మిస్టేక్ చేస్తారు. క్లారిటీ వచ్చింది అనుకుంటాను. కాబట్టి కోడింగ్ మొత్తటాన్ని తీసి కొత్తగా మనకు రీకోడింగ్ చేసి ఇవ్వడం చాలా చాలా బెస్ట్ అయిన వరకు మంచి సర్వీస్ ఇస్తున్నట్టు అవుతుంది. కస్టమర్ ఇది అర్థం చేసుకొని ఎంత ప్రొసీజర్ ఉంటుందో జస్ట్ వాల్యూ చేంజ్ చేసేదే కదా అని చెప్పేసి కస్టమర్ ఏం చేస్తాడంటే 500 ఇస్తాను చాలు సార్ అంటే ఇచ్చేటువంటి సర్వీస్ ఛార్జ్ 500, 1000 రూపాయలు, 2000కో మొత్తం చేంజ్ చేసి ఇచ్చేసారంటే ఎలా చేస్తాడు డెవలపరు? అంత ఈ ప్రొసీజరు
డెవలపర్ చేయాలి, 2-3 డెవలపర్లు డెవలప్ చేస్తారు, తర్వాత ఇది చేస్తుంది, టెస్టింగ్కి వెళ్తుంది, టెస్టింగ్ నుంచి మళ్ళీ పర్ఫెక్ట్గా వస్తుంది, ఈ ప్రొసీజర్ ఉంటుంది, మళ్ళీ డేటాబేస్ సర్వర్ ఇదంతా ఉంటుంది. దాదాపు ఎక్కువ ప్రొసీజర్ ఉంటే 2-3 రోజుల వరకు కూడా ఉంటుంది. లేదంటే ఫుల్గా పనిచేయాలంటే మీ ప్రాజెక్ట్ కోసం ఖచ్చితంగా 1 డే ఫుల్గా పనిచేయాలని ఉంటుంది, టెస్టింగ్ మొత్తటాన్ని చెక్ చేసి టోటల్ పర్ఫెక్ట్గా రావడానికి. లేదు అప్పటికప్పుడే నేను చేసేస్తాను అంటే అలాంటి వర్క్ నేను నమ్మను. సో ప్రాపర్గా సర్వర్ చేంజ్ చేసేటప్పుడు మళ్ళీ ఆ సర్వర్ వెరిఫికేషన్ చేసుకోవాలా, ఆ సర్వర్ దీనికి మనం లింకప్ చేసుకోవాలా, తర్వాత దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలా, మొత్తం దాన్ని డిస్ప్లే చేసేటప్పుడు మళ్ళీ టెస్టింగ్ చేయాలా, ఇవన్నీ ప్రొసీజర్లు ఉంటాయి. టెస్టింగ్ డిపార్ట్మెంట్కి వెళ్తుంది, మళ్ళీ వస్తుంది, చేస్తుంది, ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ కొద్ది క్లారిటీగా మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అవుట్పుట్ అనేది సరిగా రాకపోతే సర్వర్ మిస్టేక్ అయినా, డేటాబేస్లో మనం కోడింగ్ బిల్డ్ చేసిన దాంట్లో అయినా, సర్వర్లో మనం కోడింగ్ అయితే సూపర్ సార్, కోడింగ్ బాగుంటుంది, సో మంచిగానే డెవలప్ చేసినాను, కానీ రిజల్ట్ ఎందుకు రాలేదు సార్ అంటే నువ్వు ఇంతకుముందు ఏదో చేసుంటావు సర్వర్లో. దానికే కాపీ పేస్ట్లు ఎక్కువగా వాడకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అంటే ఎందుకంటే కాపీ పేస్ట్ చేయడం వల్ల ఆల్రెడీ వాడిన సర్వర్లో వేరే కోడింగ్కి అలవాటు పడి ఉంటుంది అది. సో ఒక్కొక్కసారి సమ్ టైమ్స్ దీది డిస్ప్లే చేయొచ్చాము అక్కడ, చెప్పలేము. సో ఎందుకు సార్ ఇది కరెక్ట్గా ఉంటుంది కదా సార్ అనుకుంటే, ఇక్కడ డేటా సర్వర్ బేస్ కంపెనీ మనకి మనదైతే కాదు కదా, సర్వర్ బేస్ కంపెనీ వేరే ఉంటుంది. సాఫ్ట్వేర్ బిల్డ్ చేసేవాడు డొమైన్ కొంటాడు, డేటాబేస్ని యూజ్ చేస్తాడు, సర్వర్ని యూజ్ చేస్తాడు. ఖచ్చితంగా వీళ్ళదైతే కాదు, ఈ డొమైన్ కంపెనీ నాది కాదు, డేటాబేస్ కంపెనీ నాది కాదు, సర్వర్ కంపెనీ నాది కాదు. నాది ఏది ఓన్లీ డెవలపర్గా ఈ ఫంక్షన్ అంతా పని చేయిస్తున్నాను, ఒక డెవలపర్గా ఒక సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నాను. ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ కంపెనీ ఏదో ఒక దాంతో లింకప్ అయి ఉంటుంది. ఈరోజు యాప్స్ డెవలప్ చేస్తూ ఉంటారు చాలామంది. ఆ యాప్కి కావాల్సినటువంటి స్టోరేజ్ ఇవన్నీ సర్వర్లు ఇవన్నీ కూడా కావాలి కదా, ఆ సర్వర్లన్నీ వీడు డెవలప్ చేస్తాడు కాదు కదా, ఏదో కంపెనీ సర్వర్ బేస్ కంపెనీస్ ఉంటాయి కదా, డొమైన్ బేస్ కంపెనీస్ ఉంటాయి కదా, దాని నుంచే కదా వీడు పర్చేజ్ చేసి దాన్ని డెవలప్ చేసి ఇవ్వాల్సింది వస్తుంది. ఈ క్లారిటీ అనేది తెలుసుకోవాల్సింది వస్తుంది. ఓకేనా? సో వీటికన్నిటికి కూడా ఛార్జెస్ ఉంటాయి. డొమైన్ ఛార్జ్ ఉంటుంది, సర్వర్ బేస్లు రకరకాల ఛార్జెస్, ఏదేదైతే కొంటుంటాడో గేట్వే సిస్టమ్లో రకరకాల దీంట్లో ఎన్ని ఫీచర్స్ అయితే యాడ్ చేస్తాడో వాటికన్నిటికి కూడా సాఫ్ట్వేర్ కంపెనీ ప్రాఫిట్ పోను వాటికి కూడా పే చేయవలసి వస్తుంది. క్లారిటీ వచ్చింది అనుకుంటా. సో ఇప్పుడు డెవలపరు, డేటాబేసు, సర్వరు, అవుట్పుట్ అనేది వచ్చింది. అవుట్పుట్లో ఈ యొక్క కస్టమరు సర్వర్ బేస్లో సర్వర్ ఇచ్చేటువంటి అవుట్పుట్ని చూడాలంటే ఏం చేయాలంటే ఒక గేట్ లాగా పనిచేసేదే డొమైన్. డొమైన్ మీన్స్ www.something.in లేదంటే .com ఉంటుంది కదా, ఆ వెబ్సైట్లోకి వెళ్ళి డొమైన్లోకి వెళ్ళి దీంట్లోకి ఎంటర్ అయ్యి మొత్తం దాన్ని చూస్తాడు. ఓకే, సో ఇది కరెక్ట్ ప్రొసీజరు. ఇక్కడ మిస్టేక్ ఉన్నిందంటే మాత్రం చాలా మనం మిస్టేక్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని సో డెవలపర్లుగా మంచి సర్వీస్ అనేది ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం కస్టమర్ కూడా ఈ యొక్క వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ చూసి అర్థం చేసుకొని ఓపికతో మంచిగా నేర్చుకుంటూ కంపెనీ అనేది తీసుకెళ్ళాలి ముందుకి. ఓకే, సో ఓకే ఫ్రెండ్స్, మీకు కూడా ఒక మంచి సాఫ్ట్వేర్ అనేది కావాలనుకుంటే MLM సాఫ్ట్వేర్ అయినా లేదంటే ఇంకేదైనా ప్లే స్టోర్లో యాప్స్ అయినా మీకు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ ఉన్నా కూడా సరే మా వైపు నుంచి మంచి సర్వీస్ అనేది అందిస్తూ లైఫ్ టైం మంచి రిలేషన్షిప్తో మంచిగా సాఫ్ట్వేర్ సర్వీస్ అనేది మీకు కావాలనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి, నేను మీకు రెస్పాన్స్ అవుతాను. అంతేకాకుండా మీకు పెద్ద ప్రాజెక్టులు ఏదైనా ఉంటే హై కాస్ట్గా ఖచ్చితంగా మీ ప్లేస్కే వచ్చి మీ యొక్క ఆఫీస్కే వచ్చి అక్కడి నుంచే డెవలప్ చేసి ఇచ్చేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్.